నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్కోట రేగ పుణ్యగిరి గిరిజన గ్రామస్తులకు తప్పని డోలీ మోతలు. అర్ధరాత్రి సమయంలో డోలీలోనే గిరిజన గర్భిణి ప్రసవం. తల్లి బిడ్డ సురక్షితం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన గోవింద నామస్మరణతో మారుమోగిన వైష్ణవాలయాలు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. విజయనగరం జిల్లాలో పాఠశాలలో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు. హరిదాసు, గంగిరెద్దు, గోపికమ్మల వేషధారణలతో ఆకట్టుకున్న విద్యార్థినులు. సంక్రాంతి పండుగ అంటేనే ఉత్సాహంతో కూడిన వాతావరణం. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ 3 రోజుల పండుగ కోసం వస్త్ర దుకాణాలకు పరుగులు తీస్తారు. పండుగ దగ్గర పడటంతో విజయనగరం జిల్లా కేంద్రంలోని వస్త్ర దుకాణాలన్నీ జన సమూహాలతో దర్శనమిస్తున్నాయి. పట్టణంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో జనాల్లో షాపింగ్ సందడి తారాస్థాయికి చేరుకుంది. వారం రోజులుగా విజయనగరం పట్టణంలో వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. చిన్న చిన్న వస్త్ర దుకాణాల నుండి భారీ షోరూంల వరకు కొనుగోలుదారులతో కలకలలాడుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మరింత సందడి నెలకొంది. పండుగ షాపింగ్ కోసం ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కొనుగోలుదారులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు తరలి వస్తుండటంతో షాపింగ్ యాజమాన్యం వినియోగదారులను ఆకర్షించడానికి భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రతినిధి చిదంబరం మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే ఒక నమ్మకం అన్నారు. గత 45 రోజులుగా లక్షలాది వెరైటీలతో ప్రతిరోజు సరికొత్త కలెక్షన్స్ తో సరసమైన ధరలతో వినియోగదారులకు వస్త్రాలను, బంగారు ఆభరణాలను అందుబాటులోకి ఉంచామన్నారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుకు స్పాట్ లో గిఫ్ట్ ను ఇస్తున్నామన్నారు. 365 రోజులు భారీ ఆఫర్లతో అమ్మకాలు చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని కోరారు. గత 45 రోజులుగా లక్షలాది వెరైటీలు, ప్రతిరోజు సరికొత్త వెరైటీలతోటి మా ఈ షోరూంలో మీకు కావలసిన, మీకు అందుబాటులో ఉన్న, మీరు కోరుకునే వెరైటీలన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అవి ఎంతగా మీ మనసును దోచుకున్నాయని అన్నది మీరు చూపించే ఆదరణ మీదే మాకు ప్రత్యేకంగా కనిపిస్తోంది. సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే ఒక నమ్మకం, ఒక బ్రాండ్. మనం మన బడ్జెట్ లో మనకి కావాల్సిన రీతిలో ఫ్యామిలీ అంతా కూడా ఒకే దగ్గర షాపింగ్ చేసే ఏకైక షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని మరొకసారి విజయనగరం అలాగే చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి మా మీద నమ్మకం ఉంచి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన వారందరికీ కూడా రాబోయే భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈసారి ఎప్పుడు ఉండే రెగ్యులర్ గా కాకుండా ఈసారి ప్రతి కొనుగోలుపై, అంటే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ లోనే గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుందండి. 1000, 2000, 3000, 5000, 10,000, 15 ఇలా 50,000 వరకు వారు చేసిన పర్చేజ్ ని బట్టి వారికి ఆన్ ది స్పాట్ లోనే గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కస్టమర్లందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వారి తాలూకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిస్కౌంట్లు ఇప్పుడు మనకి 365 రోజులు ఉంటాయి సార్. ప్రతి ప్రోడక్ట్ మీద మనం ఆల్మోస్ట్ 90% వరకు కూడా మనం కస్టమర్ కి ఎప్పుడు కూడా మంచి రేట్లోనే ఇస్తున్నాం. ఒక నమ్మకం అదే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి మనం వచ్చాము అని అంటే మీరు ఏ రేంజ్ లో కావాలి అని అంటే ఆ రేంజ్ లో ప్రోడక్ట్ దొరుకుతుంది. అయితే ఈసారి విశేషం ఏంటంటే ఆ ప్రోడక్ట్, ఆ రేటులు, ఆ క్వాలిటీ, వాటితో పాటు ఎక్స్ట్రాగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక స్పాట్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్ లో ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మాత్రమే చేయగలదని మా కొనుగోలుదారులు మరొకసారి వారి పర్చేస్ ద్వారా మాకు తెలియజేశారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. కస్టమర్ దగ్గర మనం తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది అంటే, సార్ కార్ అయితే ఒకరికో ఇద్దరికో వస్తుంది, సో అలాంటిది కాకుండా ఇంకేదైనా అందరికీ రీచ్ అయ్యేలాగా పెట్టండి అనడంతో ఈసారి 1000 రూపాయలు సార్. ప్రతి ఎవరైనా సరే 1100 రూపాయలు ఇచ్చి ఒక ఐటమ్, ఒక ప్యాంట్, ఒక షర్ట్, ఒక చీర కొనుక్కుంటే వాళ్ళకి కూడా గిఫ్ట్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరిని ఎవరు వచ్చినా సరే అరే మనకేం రాలేదని నిరాశ లేకుండా ప్రతి వాళ్ళకి కూడా మినిమం 2000, 3000, ఒక ఫ్యామిలీ వస్తే ఒక 5000, 6000 అవుతుంది. సో వారికి కావాల్సిన బట్టలతో పాటు వారికి ఉపయోగపడే వస్తువులు కూడా స్పాట్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఏడాది ప్రత్యేకత సార్. గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం అందని ద్రాక్షగా మిగిలిపోనుందా? రోడ్డు మార్గం నెరవేరని కలగా నిలిచిపోనుందా? గర్భిణీల ప్రసవానికి అనారోగ్యం పాలైన వారికి డోలీయే శరణ్యమా? అక్కడ గిరిజనుల కష్టాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. విజయనగరం జిల్లాలోని రేగపుణ్యగిరి గిరిజన గ్రామానికి చెందిన సీదరి శాంతి డోలీలోనే ప్రసవించడం ఈ దారుణమైన పరిస్థితికి అద్దం పడుతోంది.
స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా కనీస రహదారి సౌకర్యానికి గిరిజన గ్రామాలు నోచుకోవటం లేదు. రోడ్డు మార్గం లేక గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యం పాలైన వారిని అత్యవసర చికిత్సలకు డోలీల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి కనీస వైద్య సదుపాయాలు కూడా దక్కట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మాత్రం మారటం లేదంటూ గిరిజన మౌనంగా రోధిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రేగా పుణ్యగిరి గిరిశిఖర గిరిజన గ్రామానికి చెందిన సీదరి శాంతి నిండు గర్భవతి. నెలలు నిండటంతో గురువారం రాత్రి అకస్మాత్తుగా పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. రవాణా సౌకర్యం లేకపోవడంతో అర్ధరాత్రి 12 గంటలకు రేగా పుణ్యగిరి గిరిశిఖర గిరిజన గ్రామం నుండి శృంగవరపుకోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించడానికి డోలి కట్టారు. ఈ క్రమంలో టార్చ్ లైట్ల వెలుతురుతో డోలి ప్రయాణంలో అతి కష్టంతో కొండ దిగువకు చేరుకునేసరికి నొప్పులు ఎక్కువై ప్రసవం జరిగింది. మగ శిశువును జన్మించడంతో ప్రసవ అనంతరం ఆమెను ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ క్రమంలో గర్భిణీ శాంతి నరకయాతన అనుభవించారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె బంధువులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గిరిజనులు తలరాత మారట్లేదని, ఎన్నో ఏళ్లుగా మాకు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వం దృష్టికి, ఇటు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు సమస్యను తీసుకువెళ్లినా పట్టించుకోవట్లేదని, రేగా పుణ్యగిరి గ్రామానికి రహదారి కల్పించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని గిరిజనుల కష్టాలు తీర్చమని కోరుతున్నారు. పంచాయతీ గ్రామ సభల్లో ప్రజల ఆమోదంతో చేపట్టిన మినీ గోకులాలను కూటమి నాయకులు శుక్రవారం ప్రారంభించారు. విజయనగరం మండలంలోని రాకోడు, కోరుకొండపాలెం, గుండాలపేట గ్రామాల్లో రైతులు నిర్మించుకున్న గోకులాలను కూటమి నాయకులు ప్రారంభోత్సవాలు చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు, రైతుల అభివృద్ధికి విశేషమైన ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు, రైతుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి అన్నారు. విజయనగరం మండలంలోని రాకోడు, కోరుకొండపాలెం, గోండాలపేట గ్రామాల్లో ఉపాధి హామీ నిధుల ద్వారా చేపట్టిన గోకులాలను శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు గోకులాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభలలో ప్రజల ఆమోదంతో రోడ్లు, కాలువలు, గోకులాలు అభివృద్ధి పనులు ప్రారంభించామని అవి పూర్తవుతాయన్నారు. రైతులకు అదనపు ఆదాయం అందించే పాడి పశువులకు సౌకర్యంగా గోకులాలను నిర్మించడం జరిగిందన్నారు. మండలంలో 26 గోకులాలు ఏర్పాటు అవుతున్నాయని, త్వరలో ప్రారంభోత్సవాలు కూడా చేస్తామని తెలిపారు. రోడ్లు, కాలువలు, ఇతర అభివృద్ధి పనుల నిర్మాణాల పట్ల గ్రామాలలో ఎంతో సంతోషం వ్యక్తం అవుతుందన్నారు. ఇంకా అవసరమైన వారికి గోకులాలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొద్దల నరసింగారావు, గంటా పోల్నాయుడు, రాజేష్ రాజు, గ్రామ సర్పంచ్ బోని కృష్ణ, మాజీ సర్పంచ్ చప్పా రామారావు, నీటి సంఘం చైర్మన్ సిరిపురపు పెదరమణ, గోశాల యజమాని సిరిపురపు రామప్పడు, సత్యారావు, జనసేన నాయకులు కుంపా రాంబాబు, సిరికి నోకాలు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం మండలంలో గోకులాలు ఓపెన్ చేయడం జరిగింది. 26 ఉన్నాయి. ఈ రోజు 3 గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రాకోలో స్టార్ట్ చేసాం. చాలా ఆనందోత్సవాలతో పండగ ముందు సంక్రాంతి అంటే పశువులు వాటితో బ్రహ్మాండమైన రాష్ట్రం అంతా కలిపి మంచి అలాంటి పశువులకి ఎండ కాకుండా, వర్షం లేకుండా, దేనికి ఇబ్బంది లేకుండా మానవులకి అయితే ఎలా ఇల్లు కట్టుకుని ఎంత శుభ్రంగా ఉంటాము, అదే రీతిలో చంద్రబాబు నాయుడు గారు కూడా సకల కోటి పనులు కూడా ఆయన ఉద్దేశం అది. దాంట్లో భాగంగా ఈ రోజు గోకులాలు ఓపెన్ చేసాం. ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజు ఆ పశువులకు కూడా మేము అరటిపళ్ళు తినిపించి నీట్ గా వాళ్ళని కడుతుంటే చాలా ఆనందం అనిపించింది. ఇలాగనే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గాని ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా అందరూ బాగుండాలి, అన్ని బాగుండాలి. అలాగే పశువులకు గాని, కోళ్లకు గాని, దేనికైనా పెట్టమని చెప్పారు. ఇంకా మండలంలో 100 మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో రైతులు ధాన్య కొనుగోలుకి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఆ డబ్బులు పడ్డానికి కూడా ఎంత టైం పట్టేది అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు చూసినట్టయితే రైతులు ఏదైతే నూర్పు వేసుకొని మిల్లుకి పంపించిన 24 గంటల్లోనే ఆ డబ్బులు అనేవి రైతుల ఖాతాలో పడ్డం. సంక్రాంతికి ముందు రైతులందరూ కూడా ఎక్కువ మోతాదులో నూర్పులు వేసుకొని ఆ డబ్బులు రైతులకి పని వెంటనే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా ఆనందదాయకంగా ఉంది. మన వీటిలో గ్రామ సభల్లో ఏదైతే పనులు పెట్టడం జరిగిందో, గోశాలలు గాని, రోడ్లు గాని, కాలువలు గాని, ఎన్ఆర్జీసీ నిధుల్లో ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఈ 6 నెలల కాలంలోనే మరి పూర్తి చేయడం, మరి అవి ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం అనేది చాలా సంతోషదాయక విషయం. ఈ రోజు చూసినట్టయితే విజయనగరం మండలంలో 26 శాంక్షన్ అవడం, అందులో 26 కూడా కంప్లీట్ అయ్యి మరి ఈ రోజు రాకు
ఆకుడు, గుండాలపేట, కోరుకొండపాలెం అన్ని గ్రామాల్లో కూడా గోశాలన్నీ కూడా ప్రారంభించుకోవడం కూడా రైతుల్లో మొక్కల్లో చూస్తే చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. ఈ రోజు ఈ మినీ గోకులాలు ఏదైతే ఉందో అక్కడ స్థానిక ఎంపీటీసీలు అలానే సర్పంచులు వాళ్ళ సమక్షంలో, నాయకుల సమక్షంలో చేయడం జరుగుతుంది. చాలా విశిష్టమైన రోజు. అయితే దీని గురించి ప్రత్యేకించి ఒకటి మనం అనుకోవాలి. అదే ఆగస్టు 23న గ్రామ సభలు ఏదైతే ఉన్నాయో అప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకించి మన సీఎం గారు చంద్రబాబు గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రత్యేకించి గ్రామాల్లో అందరికీ, రైతులకి, ఆడవాళ్ళకి అందరికీ ఏ విధంగా అయితే మనం సపోర్ట్ చేయగలుగుతామని కొన్ని నిర్ణయాల్లో ఇది ముఖ్య నిర్ణయం. మినీ గోకులాలు అనేది ప్రత్యేకించి కొన్ని సపోర్ట్ గా రైతులకి అలానే చిన్న ఉపాధిగా అందరికీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానికి ప్రక్రియలోనే భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలతో పాటు ఎన్డీఏ కూటమి సమక్షంలో ఇది జరగడం అనేది చాలా విశిష్టమైన నిర్ణయం. అయితే అందరూ కూడా చాలా చక్కగా ఎంతో మంది ఇక్కడ గ్రామ ప్రజలు కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. జిల్లాలో సేంద్రియ పంటల సాగు విస్తీర్ణం పెంపొందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి సహజ సిద్ధంగా రైతులు పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ మేళాను కలెక్టర్ సందర్శించి రైతుల కష్టనష్టాలను తెలుసుకున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచి చేస్తాయని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద ప్రకృతి సహజ సిద్ధంగా రైతులు పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ అంబేద్కర్ జేసీ సేదుమాధవన్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం వస్తోంది, అందులో సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు ఈ సంతలో పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, ఆర్గానిక్ బెల్లం, పలు వెరైటీల కొత్త బియ్యం, ఆర్గానిక్ వంటకాలు, తినుబండారాలు, అరిసెలు, ఇతర మిఠాయిలు, భోగి పిడకలు, అరటి, జామ పండ్లు తదితర ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఉత్పత్తులను కలెక్టరేట్ చుట్టుపక్కల శాఖల నుండి ఇచ్చేసిన ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కొనుగోళ్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున ఆర్గానిక్ పంటలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 12,000 ఎకరాల్లో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారని, ప్రజలు కూడా ఈ ఉత్పత్తులపై ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ సాగును పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తారక రామారావు, ఇతర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువజామునే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి తిరువీధి ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో గోస్తని నది తీరాన వెలిసిన కుంతి మాధవస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న శ్రీదేవి భూదేవి సమేత కుంతి మాధవస్వామికి అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. వేకుజామున 3 గంటల నుండి అభిషేకం, విశేష పూజలు ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్న స్వామివారిని దర్శించుకోవటం కోసం చుట్టుప్రక్కల గ్రామాలైన కృష్ణాపురం, మద్ది, రెడ్డిపల్లి, రేవిడి తదితర గ్రామాల ప్రజలతో పాటు పద్మనాభం గ్రామస్తులు, సుదీర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు పాల్గొని స్వామివారిని తిరువీధుల్లో ఘనంగా ఊరేగించారు. అనంతరం భక్తులకు ఉత్తరద్వారం దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రాంబాబు, పద్మనాభం సర్పంచ్ తాలాడ పాప, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీ మరునాయుడు, బీజేపీ రాష్ట్ర వైద్య విభాగ కన్వీనర్ ఆర్ రవికుమార్, మహిళలు, పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. सा स स स सरि गरि गम पनि सा निरि स निरि स निरि सा नि द मा गरि स रि गम अम्मायिकी तन सोगसे आनंदम मन मनसे दोचेने तन అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునే శ్రీవారికి సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వెలిసిన శ్రీ భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు భక్తుల గోత్రనామాలతో పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయనగరం రింగ్ రోడ్ టౌన్ సెంటర్ లేఅవుట్ లో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. శ్రీ శ్రీనివాస సంఘం ఆధ్వర్యంలో స్వామివారిని దర్శించుకోవటానికి ప్రత్యేకంగా 7 ద్వారాలు ఏర్పాటు చేశారు. చివరగా వైకుంఠానికి చేరే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల గోత్రనామాలతో అర్చనలు నిర్వహించిన అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే పక్కనే ఉన్న రంగనాథ మండపంలో స్వామివారిని పాదాలు, నాభి, ముఖం చూసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేసిన 3 ద్వారాల ద్వారా శయన పాన్పుపై ఉన్న శ్రీవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు. పక్కనే ఉన్న పుష్కరిణిలో దీపాలు వెలిగించి భక్త ప్రవృత్తులను చాటుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఓం నమో వెంకటేశాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, శ్రీనివాస సేవా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మాసంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించి జన్మ జన్మల పుణ్యఫలం దక్కుతుందన్న శాస్త్రానికి అనుగుణంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేలా భక్తులకు సౌకర్యాలు కల్పించామన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని, స్వామివారి కరుణా కటాక్షాలు, అనుగ్రహం పొందుతారన్నారు. గత 24 సంవత్సరాలుగా కూడా మనం ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరిపించుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా కొత్తగా చేయడానికి మా ప్రయత్నంగా భాగంగా ఇవాళ రంగనాథ మండపంలో 3 ద్వారాలు పెట్టి స్వామివారి పాదాలు, నాభి, అలాగే ముఖం చూడడానికి వీలుగా 3 ద్వారబంధాలు పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న కింద సంవత్సరం జరిగిన మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో 108 రామాయణ పారాయణలు, 108 కళ్యాణాలు జరిపించుకున్న ఆ సీతారాముల వస్తుమూర్తులను కూడా స్టేజ్ మీద ఇవాళ చేసి భక్తులందరికీ కూడా దర్శించే భాగ్యం కల్పించాం. అంతకన్నా విశేషంగా ఇవాళ మొత్తం 7 లోకాలు 7 ద్వారాలు పెట్టాం. 7 లోకాలకి 7 ద్వారాలు పెట్టి ఆ 7 ద్వారాల ద్వారా అందరూ కూడా ఆ వైకుంఠనాథుని దర్శనం చేసుకోవడానికి వీలుగా పెట్టాము. స్వామివారిని కూడా మన వెంకటేశ్వర స్వామి వస్తుమూర్తులను కూడా ఇవాళ రంగనాథ స్వామిగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా స్వామివారిని సేవించుకొని దర్శించాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఉదయం 3:30 నుంచి ఇక్కడ భక్తులు దర్శనార్థం అందరినీ ఏర్పాటు చేశాము. ఈరోజు స్వామిని సేవించుకునే ఎడల చాలా 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 పుణ్యఫలితం శాస్త్రం చెప్తుంది. ఎంచేతంటే మనకి ఆషాఢ మాసంలో స్వామి శయనిస్తారు, ఆ తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో ప్రక్కకి తిరుగుతారని, ఇప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామి లేచి భక్తులందరికీ దర్శనమిస్తారని శాస్త్రవచనం. ముక్కోటి దేవతలందరూ కూడా ఈ రోజున స్వామిని సేవిస్తారట. అటువంటి పరమ పవిత్రమైన రోజు భక్తులంతా కూడా స్వామిని సేవించుకున్నట్లయితే ఎంతో పుణ్యమని శాస్త్రవచనం. కావున ఇంకా 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 విశేష కార్యక్రమాలు మన దేవాలయంలో జరుగుతాయి. భక్తులందరికీ కూడా అనేక ఆహ్వానం. 12వ తారీఖున పరమపదోత్సవం అని పెద్ద సాయంత్రం మనకి 6:30 తర్వాత నిర్వహిస్తారు. పెద్దల కోసం మనం ఇంట్లో ఉండేటువంటి అనేక సమస్యల వల్ల పెద్దల కార్యక్రమాలు మనం చేయలేం. కానీ ఆనాడు పెద్దల పేరు మీద పూజ చేసుకున్నట్టే చక్కటి పెద్దలకి మోక్షము లభిస్తుందని శాస్త్రవచనం. అలాగే గోదా కళ్యాణం, వివాహం అవ్వలేని వాళ్ళు ఈ కళ్యాణాన్ని చూసిన ఎడల, కళ్యాణంలో పాల్గొనే ఎడల వాళ్ళకి సత్ఫలితమై స్వామి అనుగ్రహంతో అతిశీఘ్రంగా వివాహం అవుతుందని శాస్త్రవచనం. కావున మరిన్ని విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ పాల్గొవాలని కోరుకుంటూ
వైసీపీ సానుభూతి పరులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బొండపల్లి ఎంపీపీ చల్లా చెల్లం నాయుడు ఆరోపించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లలపేట గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఉందన్న నెపంతో ఓ ఇంటిని అధికారులు కూల్చివేశారు. బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లలపేట గ్రామంలో గత 13 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పీతల చంటిబాబు రాధిక దంపతులు 1.5 సెంట్ల స్థలంలో ఉన్న భవనాన్ని ప్రభుత్వ స్థలంలో ఉందని అధికారులు కూల్చివేశారు. పేదలకు ప్రభుత్వం స్థలం ఇచ్చి గ్రాంట్ ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న తరుణంలో పీతల చంటిబాబు రాధిక దంపతులు నివసిస్తున్న గృహాన్ని పండుగ రోజులలో కూల్చివేశారు. తాను వాలంటరీగా పనిచేశానని కక్షతో 8 లక్షలు అప్పు చేసి కట్టుకున్న ఇల్లును కూల్చివేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తన భార్య గర్భవతిగా ఉందని ఇళ్లు కూల్చివేస్తే రోడ్డున పడతామని చెప్పినప్పటికీ అధికారులు వినలేదని వాపోయారు. దీనిపై ప్రస్తుత వైసీపీ ఎంపీపీ చల్లా చెల్లం నాయుడు మాట్లాడుతూ మండలంలో చాలా ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాల్లో బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టిన వారిని వదిలేసి కక్ష కట్టి వాలంటీర్ ఇల్లును కూలదోయటం సరికాదన్నారు. ఏదేమైనా పేద ప్రజలపై ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శ్రీకృష్ణుడు ప్రసాదించిన గీతా బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించడం బాధ్యతగా తీసుకోవాలని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి సూచించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో కుసుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గీతా బోధనల సారాన్ని వివరించారు. విజయనగరం పూల్బాగ్ కాలనీలో గల సరస్వతి శిశు మందిర్లో శుక్రవారం సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించారు. కుసుమంచి ఫౌండేషన్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త రాజం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి భక్తులచే భగవద్గీత పారాయణాన్ని చేయిస్తూ గీత బోధనలు సారాన్ని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న హైందవి మాట్లాడుతూ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన గీతా బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. అందరి హృదయాల్లో సద్భావనలు పెంపొందించే గీత బోధనలు ఆచరించడం అందరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. బాలగ్రామ మందిరం స్థాపనలో తీసుకున్న సంకల్పం ఉన్నత స్థితి నుంచి ఉన్నతోన్నత స్థితికి తీసుకువెళ్లడమే సామూహిక భగవద్గీత పారాయణ లక్ష్యమని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు స్వప్న హైందవిని ఘనంగా సత్కరించారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి ప్రసాదం అందుకోవడం ఆనందంగా ఉందని స్వప్న హైందవి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులందరూ కూడా సామూహికంగా భగవద్గీత పారాయణను భావించారు. లోక కళ్యాణం కోసం ఈ ఫౌండేషన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం భగవంతుడు సాక్షాత్తు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అందరి హృదయాలలో సద్భావనను ఏర్పరిచి ఏ బాలక్ రామ్ మందిర్ కోసం ఒక సంకల్పాన్ని చేసుకున్నారో ఆ సంకల్పం ఉన్న స్థితి నుండి ఉన్నతోన్నత స్థితికి వెడుతూ ఉంది. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా నేను సైతం అంటూ ముందుకు రావాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు వాయురూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నట్లు ఈరోజు నాకు ఆ స్వామివారి ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి యొక్క ప్రసాదంగా నాకు ఈ సత్కారాన్ని చేయడం నాలో బాధ్యతని ఇనుమడింప చేసిందని తెలియజేస్తూ మా గురువు గారు దౌళ సర్వేశ్వరరావు గురువు గారికి మరియు ఈ యొక్క ఫౌండేషన్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు గారికి అదేవిధంగా ఇచ్చేసినటువంటి ఈ కమిటీ పెద్దలకు భక్తులకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విశాఖ జగదాంబ జంక్షన్ ఎల్లమ్మతోట వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ నినాదం బ్రోచర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ నిండు పార్లమెంటు సభలో హోం మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ను హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయగా బీజేపీ ఎంపీలు నవ్వడం కనిపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జపం చేస్తుందని బీజేపీ నేతలు అంటున్నారని, ఎందుకు జపం చేయకూడదని ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతోందని, దేశంలోని అన్ని వర్గాల వారికి ఓటు హక్కును రాజ్యాంగమే కల్పించిందన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని, లేని పక్షంలో మోడీ ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ అని మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది అని అమిత్ షా గారు స్వయంగా అంటం జరిగింది. బీజేపీ ఎంపీలందరూ నవ్వటం జరిగింది. ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంబేద్కర్ గారి గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీంకి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ రోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి, అడల్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది. భిన్న మతాలు, కులాలు, భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగమే. మీరు రాజ్యాంగాన్ని కాపాడతారని గాని, రిజర్వేషన్లు మీరు ఇంకా బ్రతికిస్తారని గాని సామాన్య ప్రజలు ఎలా నమ్మాలి? సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు వేషధారణలు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దు, హరిదాసులతో ఆ ప్రాంగణమంతా కలకలలాడింది. బుడిబుడి అడుగులతో గోపికమ్మలు సందడి చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెరుమళ్ళ గ్రామంలోని శ్రీ వేద స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఈ దృశ్యాలు కనువిందు చేశాయి. విజయనగరం జిల్లా తర్లాం మండలం పెరుమళ్ళ గ్రామంలో గల శ్రీ వేద స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులకు భోగిపళ్లు పోశారు. పిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలని, చక్కగా చదువుకోవాలని ఉపాధ్యాయులు ఆశీర్వాదం అందించారు. భోగిపళ్లు పోసిన సందర్భంగా వాటిని ఎందుకు పోస్తారు, వాటి వల్ల వచ్చే లాభాలు ఏమిటన్న అంశాలపై పాటలు పాడి వివరించారు. హరిదాసు, గంగిరెడ్ల బొమ్మలతో విద్యార్థులు సంక్రాంతి సంబరాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వేద స్కూల్ డైరెక్టర్ బోడ బాబురావు గ్రామాల్లో రైతుల యొక్క విలువలను తెలియజేస్తూ రైతులకు పంట చేతికి వచ్చిన సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారని విద్యార్థులకు వివరించారు. కనుమ పండుగ రోజున ఎడ్లను అలంకరించి వాటిని పూజలు చేయట సంప్రదాయమని తెలిపారు. హరిదాసు విద్యార్థులకు ఆశీర్వాదం అందించారు. చిన్నారులు సంక్రాంతికి సంబంధించిన నృత్యాలతో అలరించారు. ఈ సంబరాలలో స్కూల్ కరెస్పాండెంట్ బోడ సునీత, ప్రిన్సిపల్ నల్ల రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరంలోని గురజాడ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై సందడి చేశారు. విద్యార్థుల తల్లులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలనే సంకల్పంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించామని గురజాడ పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శేఖర్ తెలిపారు. విజయనగరంలోని గురజాడ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలంకరణలో కనువిందు చేశారు. విద్యార్థుల తల్లులకు రంగవల్లుల పోటీ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ సంక్రాంతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేసే విధంగా సంబరాలు నిర్వహించామన్నారు. గంగిరెద్దులు, హరిదాసు, రంగవల్లులు, ఎడ్లబళ్ళు తదితర సాంప్రదాయాలను వారికి సంబరాల్లో చూపిస్తున్నామన్నారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చాణక్య పాఠశాల కరస్పాండెంట్ ఎస్వి లక్ష్మి తెలిపారు. విజయనగరం కంటోన్మెంట్లో గల పాఠశాల ఆవరణలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశేషాలను తెలిపేలా వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. విజయనగరం కంటోన్మెంట్లో ఉన్న చాణక్య పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పాఠశాల యాజమాన్యం సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. చాణక్య పాఠశాల కరస్పాండెంట్ ఎస్వి లక్ష్మి పర్యవేక్షణలో పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో విద్యార్థులు ప్రత్యేక వేషధారణలతో ఆద్యంతము ఆహుతులను అలరించాయి. మన దైనందిక జీవిత విధానంలో కనుమరుగవుతున్న తెలుగువారి ప్రాముఖ్యమైన పండుగలను కన్నులకు కట్టే విధంగా పాఠశాల ప్రాంగణంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేసిన స్టాల్స్ చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశ ప్రజలందరూ భోగ భాగ్యాలతో విరజిల్లాలనే ఉద్దేశంతో జరుపుకునే పండుగలలో తెలుగువారికి మొట్టమొదటి ప్రధానమైన పండుగ భోగి. ఆ రోజున తమ ఇంట సిరులు పొంగాలని చెరుకు గడల మధ్య పాలు పొంగించే దృశ్యాన్ని సాక్షాత్కరించారు. ఆ తర్వాత వచ్చే సంక్రాంతి రోజున పంట చేతికి వచ్చిన రైతు తమ ఇంట చేసుకునే సంక్రాంతి పండుగలను కన్నుల విందుగా చూపించేందుకు గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి పండుగను జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేసిన ఎడ్ల బండి, పిండి వంటలు తయారు చేసే విధంగా ఏర్పాటు చేసిన దృశ్యం ఎంతగానో చూపర్లను ఆకర్షించింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏర్పాట్లన్నీ ఒకవైపు కాగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కళ్లకు కట్టే విధంగా విద్యార్థులు మరియు చిన్నారులు చేసిన నృత్యాలు వీక్షలను ఎంతగానో అలరించాయి. కనుమరుగవుతున్న తెలుగు పండుగలు, తెలుగు సంప్రదాయాలు మళ్లీ జప్తికి తెచ్చే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించామని పాఠశాల కరస్పాండెంట్ ఎస్వి లక్ష్మి తెలిపారు. మన స్కూల్లో ఎప్పుడు కూడా ఏ ఫెస్టివల్ ని కూడా ఎంత మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నా
చేసుకున్నా స్కూల్లో మనం చూపించడం మనకు ఆనవాయితీ. ఎందుకంటే ఈ రోజు ఉన్న బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ ఎంత సెలబ్రేట్ చేసుకున్నా కూడా స్కూల్లో మనం మాత్రం ఎప్పుడూ కూడా ప్రతి ప్రోగ్రామ్ ని మీకు చూపిస్తూ స్కూల్లో చదువుతో భాగంగా చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయని ప్రతిసారి మీకు ప్రతి ప్రోగ్రామ్ రూపంలో మనం ఏ ఫెస్టివల్స్ చేసుకున్నా రిలీజియన్స్ తో సంబంధం లేకుండా మీకు అన్ని కూడా మన చాణక్య స్కూల్లో చూపిస్తున్నాం. దీనికి అందరి సహకరించిన ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా పేరు పేరున మీ సపోర్ట్ లేకపోతే మేము ఏమీ చేయలేము. పేరు పేరున మీ అందరికీ కూడా చాణక్య స్కూల్ తరఫున యాజ్ యూజువల్ గా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. టీచర్స్ అందరి కోఆపరేషన్ తో ఈ రోజు చాలా బాగా మన చాణక్య స్కూల్లో సంక్రాంతి ఈ రోజు వచ్చిందా అన్నట్టుగా ఇంత బాగా సెలబ్రేట్ చేసినా మీరందరూ పిల్లలందరూ కూడా పిల్లలందరికీ కూడా పేరు పేరున నా ఆశీస్సులు తెలియజేస్తూ ఇలాంటి మనం ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చాలా సెలబ్రేట్ చేసుకొని మీకు మంచి ఎడ్యుకేషన్ తో పాటు మంచి వాల్యూస్ తో పాటు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా అన్ని చూపిస్తామని, అన్ని మీకు మంచి స్టూడెంట్ గా ఆల్ రౌండర్ గా ఎప్పుడు కూడా చాణక్య స్కూల్ మిమ్మల్ని ఉంచుతుందని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్కోట రేగ పుణ్యగిరి గిరిజన గ్రామస్తులకు తప్పని డోలీ మోతలు. అర్ధరాత్రి సమయంలో డోలీలోనే గిరిజన గర్భిణి ప్రసవం. తల్లి బిడ్డ సురక్షితం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన గోవింద నామస్మరణతో మారుమోగిన వైష్ణవాలయాలు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. విజయనగరం జిల్లాలో పాఠశాలలో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు. హరిదాసు, గంగిరెద్దు, గోపికమ్మల వేషధారణలతో ఆకట్టుకున్న విద్యార్థులు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.